నీ బాధ నాకెందుకే గొట్టం గొట్టం ఇంత పొడుగుంటున్నావు తెల్లగా అది ఒకటి ఇయ్యవా నా బాధ నీ ఆడికి వెళ్ళి వచ్చి నాకు గుట్టమే చెప్పిన బాపు ఓ బాపు ఉన్నాడా వేండా ఓ బాపు వినబడతలేదానే ఓ బాపు ఓ బాపు అరే నిన్నేనే పిలిచేది ఇదా ఏంద్రా అరే ఆ పిలిచి వినబడతలే నీకు నా బాధ నేను చెప్పు నీ బాధ నాకెందుకే గొట్టం గొట్టం ఇంత పొడుగుంటున్నావు తెల్లగా అది ఒకటి ఇయ్యవా మొత్తానికి పైసలు ఇస్తా పైసలు ఎక్కడి ఏటా పోతే ఇవ్వకుండా నేను పైసలు అంటే నా బాధ నేను ఉదయం పెట్టాలరా అరే అవ నీ బాధ నాకెందుకే నా బాధ నాకు ఇయ్యరాదు నాకు ఒకటి ఇయ్యరా తీసుకోపోతా నేను డబ్బులు ఎప్పుడు ఇస్తావురా డబ్బులు ఇప్పుడు ఇయ్య నేను ఉన్నప్పుడు ఇస్తా ఉన్నప్పుడు అంటే దొరకరా దారకరా అంటే ఇయ్యాలే ఇగో అరే ఇయ్యడానికి నీకు ఏమైతుంది కొంపాటుకుని ఇస్తాను నువ్వు అట్లా ఉంటుందారా నా బాధ నీకు తెలియదా నీ బాధ నాకెందుకు కావాలి నా బాధ ఏమైనా అర్థం చేసుకుంటాడు నీ బాధ ఏమైనా కావాలి 30,000 పోయినా ఎంత ఇబ్బంది పడతానని తెలుసు కదా 30,000 ఎందుకు పోదు ఇంట్లో నువ్వు నీ పోదు ఇంకో చెప్పిన 30,000 అంతే అంటావా మరి ఎవరి బాధ మనకి ఏం తెలుసు తెలివే మరి ఇప్పుడు నా బాధ నీ ఆడికి వెళ్ళి వచ్చి నాకు గుట్టమే చెప్పిన నాకు బాధకి ఇక్కడికి వచ్చిన మరి నీ బాధ ఏమైనా కావాలి నాకు పేదోని బతుకులాట ఇట్లే ఉంటాయిరా పేదవాళ్ళు అంటే మళ్ళీ నాకు అర్థం కాదు బతుకాట గంజిలో మెతుకాటరా నీకేం తెలుసురా ఏమో నీ భాష నాకు అర్థమవుతలేదు మరి నువ్వు పెద్ద మనిషి ఉన్నావు పిల్లాన్ని అర్థం వేసుకున్నావు నువ్వు నాకే నీతులు మాట్లాడబట్టే కదా డబ్బులు పోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది నీకేం బాధ అనిపిస్తుంది డబ్బులు ఏం చేస్తావు పోయినా పోతే అవి నీకు రమ్మడత్తా మళ్ళీ తిరిగి ఎంత కష్టపడతాయిరా కష్టపడాలి కష్టపడిపోతే ఏమవుతాయి పైసలు నీకు కష్టపడాలంటే నీది వేరు నాది వేరు నీది వయసు మీద ఉన్నావు నేను ముసలోని అయిపోతానా నేను నీ అంత చేయగలుగుతానా వయసు ఉంటే నాకేంది నువ్వు ఎవరు ముసలో అని చెప్పి నీకు కావని చెప్పి ముసలోని చెప్పు నువ్వు కూడా రేపు అట్లే అవుతావు అది అయిపోయినా కూద్దాం మన అప్పుడు కాకముందే నువ్వెందుకంత మాట్లాడతాను మరి నేను సిగరెట్ అయ్యినా గుట్టం సిగరెట్ అయ్యిందంటే నువ్వు కావాలరా అన్న డబ్బులు కావాలన్నా డబ్బులు ఏటేం పోతాను రోజు వచ్చాడు కదా ఉద్దర పెట్టడం కదా ఎట్లుంటుందారా అప్పుడు బాధే ఉంటుంది సరే అప్పుడు నేను కావాలి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను అడుగుతాను డబ్బులు లేకపోతే బ్యాంకులో పోవాలి లేకుంటే ఏమైనా ఏటీఎం కార్డు వాడుకో గీక్ కాసుకోవాలి నన్ను అడిగితే నేటికి తేవాలి బ్యాంకులు నేనేంటి తెచ్చేయాలి తెచ్చుకోవాలి అరే బ్యాంకులో నాకు అసలే లేవా బంగారం పెట్టుకోవాలి అప్పు బంగారమే లేదా ఏం తేవాలి బంగారం అప్పుడు షాప్ ఎందుకు పెట్టినావు ఈ దుకాణం ఎందుకు బంద్ చేసినావు బంద్ చేసుకోవాలి బతుకు తెరువు కోసం నీ బతుకు తెరువు కోసం నువ్వు అమ్ముకుంటాను మా నా బతుకు కోసం నీ దాకా ఇది తాగురా తాగితే డబ్బులు ఇస్తావమ్మా నిన్నేమన్నా నేను ఇస్తామే అయ్యాలేపో రేపు ఇస్తావు పోతానవా ఎవరు దాటేనా నాకు అక్కడ అయ్యగారు ఉట్టిగిస్తారా ఇచ్చుకోవాలి మీ పైసలు పెట్టి కొనుక్కో మీకు దుకాణం గిరాయి కావాలండి వచ్చిన ఉద్దడికి ఇవ్వాలి అన్ని ఇచ్చుకోవాలంటే మీ బతుకుతా భవిష్యత్తులో కూడా అక్కడ కూడా వాళ్ళు అంటారు అట్లా డబ్బులు ఇస్తాం లేవన్నా సప్పుడే పో అంటారు అప్పుడు నేనేం చేయాలి దుకాణం నీది కాబట్టి మీరు ఎంత వేసుకొని మీరు కొనుకొచ్చుకోవాలి మేము కస్టమర్లు అన్నప్పుడు మాకు ఎప్పుడు పొడి ఇవ్వాలి ఉద్దరు ఇవ్వాలి పొక్కడికి ఇవ్వాలి తీసుకోబోతారు తింటా అవుతారు తింటాడు అంతే అంటారు మా లేకపోతే నాకు కూడా పుక్కానికి ఇస్తే నేను కూడా అట్లే చేస్తారా బాబు తెచ్చుకోవాలి మాట్లాడాలి పెద్ద మనిషి ఉన్నావు నువ్వు ఎట్లా మాట్లాడగలదా అట్నేరా ఎవరి బాధ వాళ్ళకు జీవితాలు అంటే పేదవాని జీవితం ఇట్లే ఉంటదిరా నువ్వు ఒక పేద జీవితాలు లోకం మీద ఎవడైనా పేదవాడు బతికంటే ఇంతే ఉంటది అంత రిచ్కిరాడు నేను అరే నీది నాకు తెలుసా నా బతుకు గురించి నాకు తెలుసు నీ బతుకు గురించి నీకు తెలుసు చెప్పుకో నీ బాధ నాకు ఎందుకు చెప్తాను నా బాధ నువ్వు సిగరెట్ కోసమే చెప్తానంటే నా జీవితం ఇటువంటిది అని చెప్తాను
నడవదురా. అది దేని అడవదే దెంగేయరా నువ్వు దెంగే. నువ్వు చెప్తే దెంగాలి ఆవు ఎందుకు పోవాలి ఎందుకు దెంగైతే దెంగ ఇన్న ఉంటా పో ఏం చెప్తా ఇప్పుడు